నువ్వు సావాల్సిన అవసరం లే. అమ్మ మంచి యోచన చెప్పి అంటే చెప్పు ఆయన వారి కొనంలో చెప్పు మాత్రం నీకేమొచ్చింది చేసుకుంటే వాడు వచ్చింది పెండింగ్. నువ్వు నేరుగా నీ చెల్లెలు కాడి వేసి అమ్మ చెల్లెలా కొనమ్మా నీ చిన్న కూతురు చిన్న ఉంది కదమ్మా ఆయన మన అప్పుడు చిన్నోడు ఉన్నాడు కదమ్మా అప్పటికి పెళ్లి చేస్తామ్మా అనే అనుకో ఆ విష్ణు ఇంటికి వచ్చిందని కొడుతుంది. అంటే వాళ్ళకి వచ్చేది ఏమి లేవు అరిమతము మనకు వచ్చేది అందుకు వాళ్ళకు మనం సరిపోదు కాబట్టి నువ్వు కూడా ఎడరేఖలు చూసుకొని నిలువు రేఖలు పెట్టుకొని గోయిందా గోయిందా అంటే అనుకో ఆయన నమ్మి బిడ్డని ఇచ్చేస్తుంది. పెళ్లి కూతురు వాళ్ళు కూడా పట్టణాన్ని తీసుకొచ్చినాం అనుకో సంవత్సరాన్ని ఇస్తాంట చెప్పరాని పని చేయించి కొట్టి తిట్టి మన ఆయన కాలుతో పని చెప్పింది ఊరికి చెప్పిన మేలు అనుకో అట్లా విషయం పెట్టి నమ్ముతుందంటే పెళ్లి కూర్చున్నాయమా అదే అత్తగారి అంటే అత్తగారు అట్ట చదువు అట్ట చదువు అది నువ్వు ఇప్పుడు బాగా అట్ట చదువు అది మళ్ళీ అంటే అది చదువు కాదు అట్లా చదువు వల్ల అవును నా ఏది మాట్లాడు నా భాష మాట్లాడు మార్చావు నా నచ్చిన ఏ జీవుడు ధరించావు గోవిందరావు వచ్చారు శివుడు వచ్చారు మర్చావు నువ్వు గోయింద గోయింద అంట వాతాను కదా మరి నేనేమనల్లా గోయింద గోయిందా మీరు కట్టేదల్లా నేర్పి గోయింద గోయిందా 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 స్వామి స్వామి మధ్య స్వామి స్వామి గోయిందా గోయిందా అంటే నాకు మంచిగా చెప్పు మంచిగా చెప్పు గోయిందా వైకుంఠ వాస మంచిగా చెప్పు గోయింద గోయిందా గోయింద గోయిందా వైకుంఠ వాస నారాయణ 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 అన్నా నారాయణ ఓ నారాయణ ఓ నారాయణ హరినారాయణ అంత సంపర్లేని గోయిందా గోయిందా సరిపోతుందా గోయిందా గోయిందా మా యొక్క గోయిందా మా యొక్క కొడుకులు గోయిందా మా యొక్క కోడళ్ళు గోయిందా మా యొక్క భార్య గోయిందా అందరూ గోయిందా అంటే అందరూ గోయిందా అంటారు అని చెప్తారు మొత్తం గోయిందా కట్టించి రాసుకో అయ్యా ఏడుములో నాటించినాడు రామలారేటి ఏడుములో నాటించినాడు రామలారేటి 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 పెద్ద మిద్ది కట్టించింది చాలా మిద్ది కట్టించిందేమా ఏమియా ఆ ఇంటికాడ నీళ్ళు పెద్దదా నాకు డౌట్ వాళ్ళంత పెద్ద ఇల్లు కట్టించింది నువ్వేం బ్యాగ్ ఎత్తుకొని పడి బిల్డింగ్ లో విశ్రాంతి కోసం అమ్మ
మర్యాద బాబునాలోన అన్న తెల్లమన్న 10,000 దండమే మాయన్నారు అన్న రాఘవలారెడ్డి నీకు దండమన్న 10,000 దండమే మాయన్నారు అన్న రాఘవలారెడ్డి అటు కూర్చోమని కూర్చి చెల్లెల కొట్టమ్మ తన బాబు గంటలోన బాబు కొండలోన కోటిల పైన కూర్చోనల్ల అన్న ముట్ల పైన కూర్చోనన్న మాయన్నాగారు ఇంటికి మూటో నేను నెత్తి వేడగించి రాగా వంటమ్మా పాదాలు కలిగా నన్న నిమ్మకాయవో నీరు మంచిగా దేహారి కరుణా నీరు వారని రాక రాక అది గాలి వేసకాలంలో నీ యొక్క వాళ్ళు కూడా పట్టడానికి నా పావుల పట్టడానికి నడిచి వచ్చారు నడిచి నడిచి నీ దేహం అంతా అలసిపోయింటాను నిమ్మకాయ నీరు మజ్జిగ చల్లని పానీయం చేసుకుని వచ్చారు మా అన్న ఉదాహరణ ఈ నిమ్మకాయ ఎవరా నాకు నీ చెల్లెలు నాకు ఓహో ఈ నిమ్మకాయ మరి ఇది కావాలా సరే వస్తున్నావా వస్తువా వస్తువేలా ఒక గ్లాస్ తీసుకున్నావా గలాసా ఏమి గలాసి ఇది ఎన్ని గ్లాసులు అమ్మా ఏమి గలాసు ఎన్ని గ్లాసులు ఎన్ని గలాసు మరి బాంబీ షాప్ రూపాయికి అమ్ముతారు కదపా కాదురా ఈ ఎన్ని గ్లాసులు వేరు అవునా ఏమి కాలింటి ఒంటికి పోసుకొని వచ్చిన అంటే ఏమని ఏం పని చేసింది మీ చెల్లిలో ఓ పని చేసింది శివుడు నీళ్లు తెచ్చి పాదాలు కడిగిందా ఎండు శివుతో నీళ్లు తెచ్చి వేళ్ళు కడిగిందా గుండు శివుడు తెచ్చి నమస్కారం బాండ మీరు బాండారమ్మా నన్ను గుర్తుపట్టినావమ్మా పట్టలేదా అయ్యో అప్పుడు నేను మీ అన్నలు ఇంటికంటే నువ్వు చిన్నగా అన్నప్పుడు అప్పుడు నేను చిన్న బుడకాయ చిన్న పిల్లకాయ అప్పుడు మీ అన్నలు ఇంటికాడు అప్పుడు నాకు రాలా ఇప్పుడు వచ్చినాయేమో ఏమిట్రా విశాలమ్మా అంటే అప్పుడు చిన్నవాడు కాబట్టి ఇప్పుడు పెద్దలో అయిపోయినావు అన్ని వచ్చేస్తున్నాయి కదా గుర్తు పట్టలేకున్నా మరి విషయాలు వచ్చినాయి పెళ్లి చేసుకోలేదు అనుకుంటావా ఊరుకో నాకే మా పెళ్లి ఏమన్నయ్యా 33 మీ అన్న భార్య చూసుకుంటుంది 33 అంటే ఇంకా వద్దా నా పెళ్లి ఏమ్మా పెళ్లి నాకు ఇంకా పిల్లోని అనుకుంటావా చిన్న పిల్లోడు కదా అని అమ్మమ్మ మాయమ్మ పిల్లోని కాదమ్మా అమ్మమ్మ మాయమ్మ
ఏయ్, ఆడా. అలాగన్నయ్యా మరి బాగున్నావు కదా బాగుండమ్మా మరి రాక రాజాలు తర్వాత ఏంద్రా నువ్వు? అదే ఒక ఎదురుకో. గుర్తు పట్టుకుని నిలబడాలి. మాంసం మాంసం చేస్తావేమో వదిలే తినలేమా అని చెప్తానులే. చెప్పమాట. అన్నయ్యా చెల్లెలా? రాత్రి రాక 30 సంవత్సరాల తర్వాత వచ్చినామంటే వచ్చానమ్మా? అన్నగారు చూసినట్టు చెప్పుకోకపోయి ఆనందంగా ఉంది మరి ఒకవైపున బాధగా ఉంది ఏమమ్మా? ఎందుకంటే 30 సంవత్సరాల తర్వాత నా యొక్క పావుగండ పట్టణానికి వచ్చినాం వాళ్ళు కూడా పట్టణం సుఖక్షేమాల గురించి అడిగి వచ్చిన అనుకోమ్మా. అన్నయ్య అన్నగారు అమ్మాయన్నగారు అన్న వినవించగలరెడ్డి అన్నగారు అమ్మాయన్నగారు వాళ్ళు కొంత పట్టమందున క్షేమంగా ఉన్నారన్న వాళ్ళు కొంత పట్టమందున క్షేమంగా ఉన్నారన్న 7 మంది కుమారులన్న క్షేమంగా ఉన్నారన్న 7 మంది కుమారులన్న క్షేమంగా ఉన్నారన్న 6 మంది కోడలన్నయ్యా క్షేమంగా ఉన్నారన్న 6 మంది కోడలన్న క్షేమంగా ఉన్నారన్న వజ్రగారు కొరసాలినాగు క్షేమంగా ఉన్నారన్న 33 తీటగాళ్ళన్న క్షేమంగా ఉన్నారన్న 33 తీటగాళ్ళు క్షేమంగా ఉన్నారన్న 7 వారు చూడువారన్న క్షేమంగా ఉన్నారన్న 7 వారు చూడువారన్న క్షేమంగా ఉన్నారన్న కోడాలు పంగారు కబడి క్షేమంగా ఉన్నారన్న కోడలు బంగారు గౌరీ క్షేమంగా ఉన్నారన్న వాళ్ళు కొంటారు చిన్న పెద్దాలు క్షేమంగా ఉన్నారన్న వాళ్ళు కొంటారు చిన్న పెద్దాలు క్షేమంగా ఉన్నారన్న అన్నయ్య మన మానవుడ పట్టమంది నీ 7 మంది కుమారులు 6 మంది కోడళ్ళు మా వదిన గారు మొట్టమొదటి సన్నగమ్మ 33 తీసగాళ్ళు 66 మంది కూలి వాళ్ళు నా 7 వాళ్ళు మరి నీ తోడు వారు వాళ్ళు కూడా చిన్న పెద్దలందరూ కూడా అంతా కుశలమేనా సేమ్ తెలుపుతావా? అవునన్నయ్య అదే కదా మన సమాజం. చెల్లెలా? అన్నయ్య నా వాళ్ళు కూడా పట్టణంలో అవులే 7 మంది నా కుమారులు కుమారులు 6 మంది నా కోడలు కోడళ్ళు నా పెద్దవాళ్ళ బంగారు గౌరి బంగారు గౌరి మీ వదిన నాకు తులసి అన్నగమ్మ మీ 7 వారు తోడు వారు మరి 36 జీవితాలు జీతగాళ్ళు 66 మంది వాళ్ళు కూలి వాళ్ళు నా వాళ్ళు కూడా పట్టణంలో సంతోషంగా సేమ్ గా ఉన్నారు. అంతా సంతోషం నా ఇంటి స్థలాలు కూడా సేమ్ గా ఉన్నారు. అవునా అవును. మరి అంతా క్షేమంగా ఉంటే అవును. రాత్రి 7 సంవత్సరాల తర్వాత నా పావుగొండ పట్టణానికి వచ్చినారు కాదమ్మా, మరి చక్కపొలమా? ఏకమైన దారి తప్పిన ఇంటికి వచ్చారా మన వంశీయులు ఎవరు నాకైతే ఆ? మరి అటువంటిది ఏమీ లేదంటే ఇన్నేళ్ల తర్వాత నా ఇంటికి వచ్చారు కదా అన్నయ్య 30 ఏళ్ళ ఎనబులాయానే పావుగొండ కోసి పావుగొండ గీతి ఇచ్చింది బలము వచ్చింది లేదే మాయల్ నగరు అన్నయ్య అన్నరాగవలరేది ఇచ్చింది బలము వచ్చింది లేదే మాయల్ నగరు అన్నరాగవలరేది అన్న సత్య రావడికి చూడలు నన్ను చూడలు రాలేదే
అన్నయ్యా చెల్లెలా ఈ పావు గడపటానికి ఈనాటికి 30 సంవత్సరాలు దాటిపోయినది. ఇచ్చిన వాళ్ళే కానీ వచ్చింది లేదు. అతనికి ఈనాటికి నా దేవుడు సత్యం లేక బతికిందా చెప్పి ఏనాడైనా చూడడానికి వచ్చావా? లేక 6 మంది కుమారులు కళ్యాణం చేస్తావే, ఒక కొడుకు పెళ్లికి పిలిచావా? ఈనాడు నాకు మాట్లాడుతున్నావే, ఈనాడు నా పావు గడపటానికి చెప్పలేము. నాకు చెప్పండి ఎనగా ముందు నా చెల్లి చెప్పండి ఎవరు చెప్తారు? ఒక కుమార్ పెళ్లి చెప్పకదా పెళ్లి చేశాడే నిజమే చెప్పినావు కదా. చెప్పారు వాడు మన కలవాడు ఏం నేను నీ మాత్రం చెప్పలా వచ్చా మరి మీరు వచ్చి చెప్పలేమో నాకు కదా. ఓహో నేను వచ్చి సమస్య అనమాట. అవునన్నయ్య. చెల్లెలా అమ్మా చెల్లెలా నా వాళ్ళ 7 మంది కుమారులు నాకు కలిగారు. మరి 6 మంది కుమారులు పెళ్లి చేశారు. నా చిన్న కుమారుడు నా లాస్ట్ కుమారుడిని నా 7 కుమారుడిని నీ మేనలు పెళ్లి లేదు కాబట్టి నీ చిన్న కుమారుడు నా 7 కొడుకు అడగొచ్చారమ్మా. వస్తానే అనుకున్నప్పుడే ఏదో సంతలో పెట్టుకొని మోసుకొని వచ్చినాడు అంటే 30 సంవత్సరాల తర్వాత కూడా నన్ను చూడడానికి అది వచ్చింది. అయ్యా 30 సంవత్సరాల తర్వాత చెల్లెలు చూడడానికి వచ్చాడు నేను అనుకున్నాను. కానీ నా మీద భ్రమ లేకుండా నాకు కుమార్తె నన్ను నా కుమార్తె తెచ్చిన కుమారుడు వెంకటరెడ్డి గారికి అడగడానికి వచ్చావా? అన్నగారు చెప్పిన సకల మర్యాద ఇస్తున్నా. హక్కు ఉంది. 30 ఏళ్ళ తర్వాత నుంచి అడిగింది చెల్లి అప్పుడు కనపలేదు నీకు. ఈనాడు వచ్చి నాకు మాత్రం అడుగుతుంది కాబట్టి నీకేం సిగ్గులేదు. అవులే అన్ని బాగునే ఉన్నాయి కాదు లేదు. ఇలా నా బిడ్డ అడగడానికి వచ్చామో తెలిసిందే కదా. నీకు ఇచ్చిన నాకు చాలా పాయం లేదు. అసలు నువ్వేముంది ఈనాడు నా ఇంటికి వచ్చి నా కుమార్తె అడుగుతున్నప్పుడు నన్ను అడిగావాడు సరిపోయింది. నా 6 మంది కుమారులలో ఎవరికన్నా తెలుస్తుంది అనుకో నేను ఈ పక్కన ఎవరు అలాగే చెప్తాను. అన్నయ్యా అన్న వచ్చి వచ్చినందుకు సకల మర్యాద చేస్తున్నా. 2 కేజీల చక్కెర అయిపోయింది. 2 నిమ్మకాయలు అయిపోయినాయి. నిమ్మకాయ నీళ్ళు మధ్య చల్లని పానీ చేసిన అది కూడా కైత్రం లేకుండా బిడ్డను అడుగుతున్నావంటే నీకేం సిగ్గు లేదు. ఎవరు అన్నని పొట్ట పోరా ఎవరుంటానవరా నాకేం ఇప్పుడు బాగుందా కాదు ఇప్పుడు బాగుందా తమ్ముడు వచ్చినావు నువ్వన్నా చెప్పొచ్చు కదా మా అన్నకు. కాదు ఇక్కడ నాకేం తక్కువ నాకేం తక్కువ నువ్వు బిడ్డని చెప్తావు. ఏం చెప్తాంటే మాత్రం బిడ్డలు కరువా? నువ్వుకంటే నిన్న మా చిన్నమ్మ కూతురు మొగుడు తీసి పెట్టేసి ఇంటికి వచ్చింది. అంటే ఓ పద్ధతి పెట్టుకోవాలి. నువ్వు ఇది కదా నువ్వు మా ఇళ్ళల్లో పెళ్లి చేసుకోవాలంటే నువ్వు మా ఇళ్ళల్లో పెళ్లి చేసుకోవాలంటే నువ్వు మా ఇంట్లో నీ కొడుకు పెళ్లి చేసుకోవాలంటే నువ్వు ఫస్ట్ నీ కొడుకు ఒడుగులు చేపించాలి. 7 మాటలు ఒడుగులు చేపించాలా. 7 మాటలు ఒడుగులు
ఎత్తు కొమ్ములో జయమన్నారా రామా రణయ్య రామయ్య అన్నా మనమైన ఇక పుట్టి మన్నారా రామా ఓ అన్నయ్య ఎలాగయ్య మగమయ్య మన అమ్మడాయన లేకపోయినా వల్లగారు రామయ్య మొదట పెళ్ళిలో అన్నయ్య ఏం మీ అన్న కలిసిపోయినాడా? ఏం మాట్లాడారు నువ్వు? ఏం తెచ్చుకుంటే అమ్మగోరి అంటారు మీ చెల్లెలు. అన్నగారు అంటాను. నువ్వు ఎన్నాళ్ళకు పోతావు నువ్వు కదా? ఇలా అమ్మ పిలుస్తుంది. రా అన్నయ్య ఎవరు? రా అన్నయ్య రానుకో ఆ? రానుకో ఏ రానుకోరా మా అన్నగారు సరేలే పో, నీకు బిడ్డని ఇచ్చేది లేదులేప్పా. ఏమి నీ మాట అయితే రాయా? ఏరా నువ్వేనా పెద్ద మా అన్నయ్య కదా కాదు ఇంటి పెద్ద నువ్వేనా లేదులే. మరి ఇచ్చేది పంట నువ్వే అన్నయ్య అయ్యా, రాలేదులే అమ్మా, ఈ మోకాలు నొప్పులు వస్తాయేమో. అన్నయ్య చెల్లె రాక రాక 30 సంవత్సరాలు వచ్చి నాకు మాత్రం అడుగుతున్నావని ఏదో కోపం మాట అన్నానే అంతలేక అడిగి వెళ్ళిపోతావా ఇది నీకు ధర్మమేనా చెల్లె సరిపోతుందా ఏడదాయి మీ అన్న ఆడాడి అన్నీ పట్టం తట్టుకో మీ కాదమ్మా. అన్నీ తిరుగుతాడు. ఉండు. ఎప్పుడు పిలుస్తారో మా చెల్లెలు వాళ్ళు. కాదమ్మా నీ ఇంటికి వచ్చిన మేడపడి చేస్తావా ఆ, ఏం మీ అది బట్టలు ఎలా అమ్మేందుకు వెళ్ళేది కూడా ఏం మీ బట్టలే ఇన్నాళ్ళు నా బిడ్డని ఇచ్చినానే నాకు చెల్లెలు చెప్పి ఏనాడన్నా వచ్చినావా వచ్చింది కదా మా వదిన మాత్రమే తప్పుకొని అక్కడే నిలబడుకున్నా పెట్టాలి ఏం మేము అందుకే ఏం మీ వదిన ఇక్కడ కొండ? ఏం మేము గదిలే నాకు అవులే. ఏదో ఒక మాట అన్నంత మాత్రం వాళ్ళకి వెళ్ళిపోతున్నావి చిన్ననాడే మన తల్లిదండ్రులకు ఒక ఎత్తుకోగల జన్మించినప్పుడు మరి చిన్ననాడే అమ్మా నాయన ఇరువురు సరిపోగా చిన్న వయసు నుంచి పెంచావు సాగావు నన్ను ఒక వయసు వచ్చేంత వరకు చేసి పెళ్లి చేశారు ఆ వాళ్ళ గురించి పావుగడ పట్టడానికి కళ్యాణం చేస్తున్నారు కార్యక్రమం లేకుండా ఆనాడు ఇచ్చిన రోజు ఏనాడే కానీ రాలేదని చెప్పి ఈనాడు వచ్చి నాకు విషయం అడుగుతున్నామని ఏదో కోపంతో ఒక మాట అన్నాను. అట్లేమనుకోడు. అంతేలే, అట్లేమో అనుకోడు. నువ్వు పెడితే కొడతానే కూడా ఏమనుకో. అన్నయ్య తీసేస్తానంటే ఓ నాటికి ఎంతసేపు నేను బండ కింద కూర్చొని రానే సెల్ఫీ తీచ్చాను ఫోటోలో. ఏంది పీకేది? అన్నయ్య మరి నాకు మాత్రం అడుగుతున్నావు కానీ అప్పటికే మర్చిపోయినావా ఎలా ఇస్తాను అనుకున్నావు అన్నయ్య 30 ఏళ్ళ దినములాయాలి అన్నయ్య ఎగిలేదేవో తెల్లవారితే పాము వండాలోనా నా పాము వండాలోనా మల్ల మాయ నగరు
గోవిందాన రాయనతో వేరే పలికెదవే మా పాల్గొండాలేనా అన్నయ్య మరి ఏం చేస్తారంటే మా పాల్గొండ పట్టంలో 3 నెలలు ఎగిలి పెట్టుకొని గోవింద నారాయణ వైకుంఠ మాత కలిసి ఎవడ కాపాడుతున్న కలందరూ నేను కొలుస్తాం అదే మేము వాళ్ళు కూడా పట్టవలు 3 నెలలు ఎగిలి పెట్టుకొని శివ శివ హరహర శంభో శ్రీకృష్ణ మొత్తం కొలుస్తారు ఆదిపత్రికి శివపత్రికి అంతగా 30 సంవత్సరాల క్రితం విడిపోయినామి ఈనాడు నా బిడ్డలు అడుగుతున్నామంటే ఎలా ఇస్తాను అనుకున్నాం అన్నయ్య అన్నయ్య శివుడు శివుడు అంటారు ఆ శివుడు ఎవరు నాకు తెలియదు ఈ దేవుడే మా తల్లిదండ్రులు పిల్లలు ఆ బుద్ధి తెలియలేదా ఆనాడు పెళ్లి జరిగింది కానీ మహాశివరాత్రి రోజు శివదేవుడు కొలవని చెప్పి మీరు మరి కలిపోవడం రోజు కలిదేవుడు కొనమని చెప్పి మారెడ్డి గారు ఆదిభక్తికి శివభక్తికి అతకనే ఇక్కడికి అక్కడికి రాకుండా నిలబడిపోయింది మరి ఏనాడు వచ్చి మీ దేవుడు నేను కొలుస్తూ మా దేవుడు నేను కొలుస్తూ ఆదిభక్తికి శివభక్తికి ఎలా వస్తుంది అనుకున్నాడు శివపతి కొట్టుకునే వద్దంటే ఎలా కాలమో నువ్వు నా అర్థం అయిపోతావు కాబట్టి నేను అశోపతి మనే కాదు నీ గురించి నేను నా అశోపతికి వస్తున్నా అవును మల్లేశ్వర విగ్రహాలు గోవింద విగ్రహాలు నా ఇంట్లో యావత్తున్నా ఎగవబజార్లో ఎంట్రన్స్ స్వామి గుడి దిగువబజార్లో గోవింద స్వామి గుడి మధ్యలో నరసింహ స్వామి గుడి అన్ని గుళ్ళే అన్ని గుళ్ళు కట్టించి మీ అన్న పొద్దున్నే లేచి నీళ్లు పోసుకొని బిత్తలనే పోతాడు పూజకి పూజ తలబెట్టలతో పూజకి పోతావు మరి ఏదో ఆనాడు మాట్లాడేస్తారు మళ్ళా నా పుట్టినకి నాకు దారి కనిపిస్తుందంటే ఇబ్బంది ఏముంది అయినా కానీ ఏమి నాదా మాట మా ఇంటి ఆయన కూడా ఉన్నారు కదా బాబు గారు నిన్నే ఉన్నాడు ఏమాడు బావా నా మాట కదా ఏమండి నాకు కూతురు నాకు ఇద్దామా అంటే రామ అంటే అన్నయ్య నీకు ఎంత ఇదైనా కానీ నేను నమ్మేదాన్ని కాదు తాబోల వాంగ్ ఎంత అన్నతిల్లు అనుకున్న మాత్రం కూడా సాకి తాబోల మంది చేస్తే అలాగే నమ్మేది పిలుస్తాను ఏం కావాలా ఆకు ఒక ఆకు ఒక పాలు పవన్ చేసి నా చెల్లి ఆపుకి బిడ్డలు ఇస్తారు ఇస్తా లోపలికి వెళ్ళి ఆకు పట్టుకురాపో ఎవరు చెప్తా మంచిదే కదా మళ్ళీ ఏం కావాలా ఆకు ఒక గణపయ్య శరణు గణేశ శరణయ్య ముజ్జకాలు ఎలుకని మూల గణపయ్య గణేశ శరణ్ కాణిపాక ముందు బాలిలోన పుట్టిన శరణు గణేశ శరణయ్య అన్నయ్య ఈ భూమి ఆకాశం చేసిగా అవును కదా ఈ సూర్య గారుగా అవునన్నయ్య ఈ భగవంతుడు చేసిగా అవును కదా ఈ మాట తప్పలేదు